అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ప్రస్తుతం సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దేశంలో ఉండే రాష్ట్రంలో ఉండే అన్ని గ్రామాల్లో పవిత్రమైన మట్టిని ఆ గ్రామంలో ఎక్కడుంటే అక్కడ పవిత్రమైన జలాలను తీసుకుని అక్కడుండి పవిత్ర ఆలయాలు, అది చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, ఇంకొక దేవాలయం కావచ్చు, ఏదైనా కానీ అక్కడ పూజలు చేసి అవన్నీ ఇక్కడ తీసుకొచ్చాం. దేశంలో ప్రపంచంలో ఉండే పవిత్ర దేవాలయాలని తీసుకొచ్చాం. నేనే హెలికాప్టర్లో కూడా తిరిగి మొత్తం ఏరియా అంతా ప్రక్షాళన చేసాం, అన్నీ ఇది చేశాం. ఆ మహిమ ఊరికే పోదు. అందరూ దేవుళ్ళ యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉన్నాయి, ఈ యొక్క అమరావతి పైన ఉన్నాయి. రెండవది, అమరావతి దేవతల రాజధాని కూడా. ఇక్కడ ప్రజా రాజధాని మన పురాణాల్లో మనం చదువుకున్నది. అమరావతి రాజధాని, దేవతల రాజధాని. దేవేంద్రుడు అక్కడ రాజు. అదే మరి దేవతల రాజధాని అమరావతి అన్నప్పుడు అమరావతిలో ఇబ్బందులు ఉండవు. ఎక్కడ? స్వర్గంలో. నాకు అదొక స్ఫూర్తి. నేను ఎవ్రీడే దలుచుకున్నప్పుడు ఒకటే దలుచుకుంటాను, వెంకటేశ్వర స్వామి కూడా కలియుగ దేవుడు పుట్టిన స్థలం, నెలచిన ప్రదేశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మొట్టమొదటిసారిగా అమరావతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా నిర్మాణానికి చేపట్టి, తిరుపతి తర్వాత అంత పెద్ద ప్రాముఖ్యత ఉన్న దేవాలయం అమరావతిలో ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష. మిగిలిన దేవాలయాలు, చర్చిలు కానీ మసీదులు కానీ అవన్నీ వస్తాయి. ఆ యాంగిల్ నేను ఎవ్రీడే, మీరు అపార్థం చేసుకోకపోతే, మీరందరూ ఆశ్చర్యపోకపోతే, నేను ఒకటే కోరుకుంటా, అమరావతి ప్రజా రాజధాని, అమరావతి దేవతల రాజధాని, కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి. నేను ప్రతిరోజు వర్చువల్గా ఆయన దగ్గరికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసి ఏం చేస్తానంటే, నాకు శక్తినివ్వండి, మంచి ఆలోచననివ్వండి, అమరావతి రాజధాని ప్రపంచంలో నెంబర్ 1 రాజధానిగా తయారు చేయడానికి ఆశీర్వదించమని కోరుకుని అక్కడి నుంచి ఇంకెదురు తిరగను. నేను వెనక్కి ముందుకు చూడను. ఒక అమరావతి కాదు, రాష్ట్రం మొత్తం అభివృద్ధి కావాలి. అందుకే నేను కోరుకునే ప్రార్థనలో హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఇది నా ప్రేయర్లో ఎప్పుడూ ఉంటుంది. అంటే అందరికీ ఆరోగ్యం ఉండాలి, అందరూ కూడా డబ్బులు ఉండాలి. డబ్బులు లేకుండా, పేదరికం, తిండి లేకుండా ఉంటే మనం ఎన్ని సిద్ధాంతాలు చెప్పినా సిద్ధాంతాలుగానే మిగిలిపోతాయి. మూడోది, ఆనందం ఉండాలి. ఆనందం లేని లైఫ్ వృధా. అందుకే నేనున్నా, మా వాళ్ళు ఆ పక్కన వస్తా ఉంటే ఆ పక్క ఈ పక్క బ్రిడ్జికి గోడలు కట్టారు. తొంగి చూస్తే నీళ్లు పోతా ఉంటే, ఆహ్లాదకరంగా నీళ్లు ఉంటే, పైన కొండల్లో పచ్చదనం. ఈ పచ్చదనం ఎక్కడా ఉండదు, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రత్యేకమైన పచ్చదనం ఉండే ఏకైక ప్రదేశం మన అమరావతిని. అలాంటి పచ్చదనానికి ఎందుకు ఈ మాట వాడుతున్నానంటే, వేరే ప్రాంతాలు ఇంత థిక్ ఇది రాదు. భూమి సారవంతంగా వచ్చి ఏదైనా కావచ్చు. మేము ఎన్నికల్లో ఒక మాట చెప్పాం, నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్ గారు కూడా రాజధానికి వస్తే, మీ సమస్యలు తెలుసుకోవాలని వస్తే, ముళ్ళ కంపలు వేస్తే ముళ్ళ కంపలు కూడా తెలుసుకొని మీ దగ్గరకు వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ విధంగా అనేక మంది మనం అందరం కూడా సఫర్ అయ్యాం. ఒకసారి నేను మా మిస్సెస్ వస్తే, మా మిస్సెస్ చూసిన తర్వాత చేతిలో ఉండే గాజులు తీసేసి అమరావతికి డొనేట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ఒక నిస్వార్థంగా స్ఫూర్తినిచ్చారు.
ఈరోజు ఇవన్నీ ఆలోచించిన తర్వాత మీకు ఒకటే చెప్తున్నాను, అమరావతి ఏ విధంగా ఉంటుందో దానికి ప్రపంచంలో ఎక్కడా లేని సిటీగా ఉండాలంటే నో పోల్స్, ఎక్కడా పోల్సే కనపడవు. ఏ సర్వీస్ కూడా రావాలంటే రోడ్డు కట్ చేసే పనే ఉండదు. నేను హైదరాబాద్ చూసేవాడిని, సెక్రటరియట్ ముందర, అసెంబ్లీ ముందర ఒక ఆయన వచ్చి ఒకసారి రోడ్డు కట్ చేస్తాడు, ఆయన వెళ్ళంగానే ఇంకొక ఆయన వస్తాడు, నేను కరెంటు నీళ్లు తీసుకుపోవాలి, ఆయన కట్ చేస్తాడు, ఇంకొక ఆయన వస్తాడు, మురుగు వస్తా ఉంది, పైపు లీక్ అయిపోయింది, మళ్ళా రిపేర్ చేయాలి, ఇంకొక ఆయన కట్ చేస్తాడు. నేను ఎన్ని చెప్పినా కూడా హైదరాబాద్లో సైబరాబాద్లో కూడా ఇలాంటి స్ట్రైట్ రోడ్స్ రాలా. నేను ఆ రోజు చెప్పాను, ఇక్కడ ప్రత్యక్ష సాక్షి ఒకరే ఉన్నారు, లక్ష్మీపార్ సార్ది ఒకటే ఉంది నాతో ఆ రోజు. ఆవిడ ఆ రోజు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఎండీగా ఉంటే నేను ఒకరోజు రమ్మని ఒక గిర్ర గీశాను. హైదరాబాద్ చుట్టూరు ఒక గిర్ర గీసి, ఇది రాబోయే రోజుల్లో ఔటర్ రింగ్ రోడ్డుగా ఉంటుంది, మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళండి, ఎక్కడన్నా అడ్డంకులు ఉంటే మెరుగైన ప్రదేశం ఉంటే చూసుకొని ఫైనల్గా తీసుకురండి. ఏ రాజకీయ నాయకుడు చెప్పినా ఏ ఒత్తిడికి లొంగకుండా బెస్ట్ ఓఆర్ఆర్ తయారు చేయమని ఆవిడ ఆదేశాలు ఇస్తే క్లియర్గా తయారు చేసుకొచ్చింది. దాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను అప్రూవ్ చేసి 162 కిలోమీటర్లు హైదరాబాద్కి వడ్డాణం నెక్లెస్, అది అలాంటి బ్రహ్మాండమైన రోడ్డు ఆ రోజుట్లో 8 లేన్ రోడ్ విత్ సర్వీస్ రోడ్స్ తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకో, ఎక్కడా పోల్స్ ఉండవు. నెంబర్ 1 ప్రిన్సిపల్, 5 ప్రిన్సిపల్ చెప్తున్నా, మీరు కూడా అసోసియేట్ కావాలి. ఈ రోడ్లో ఎక్కడ కట్టింగ్లు ఉండవు, అన్నీ కూడా డక్ట్స్ పెట్టేశాం, బ్యూటిఫుల్గా తయారు చేశాం. నీళ్లు పోవాలంటే ఒక డక్ట్లో వెళ్తాయి, డ్రైనేజ్ పోవాలంటే ఇంకో దాంట్లో వెళ్తాయి, ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ కూడా అయిపోతుంది, ఫ్లడ్ వాటర్ వస్తే ఇంకో దాంట్లో వెళ్తాయి. ఐసిటీ కమ్యూనికేషన్ అంతా కూడా ఒక డక్ట్ తీసుకొస్తాం. కరెంటు కూడా పైన వైర్లు కనపడవు, అవి కూడా డక్ట్లో వచ్చి మీ ఇంటి దగ్గర కరెంట్ ఇస్తాం. ఏసీ కూడా సెంట్రల్ డిస్ట్రిక్ట్ కూలింగ్ పెట్టాం, దీనివల్ల ఒక 20% తగ్గుతుంది. గ్యాస్ కూడా సిలిండర్లు రావు, పిఎన్జి ఉంటుంది, కరెంటుతో వంట చేసుకునే పరిస్థితి వస్తుంది, ఎవ్వరు కూడా అటు ఇటు తిప్పే పరిస్థితి ఉండదు. ఇది నెంబర్ 1 ప్రిన్సిపల్. నెంబర్ 2 ప్రిన్సిపల్, ప్రపంచంలో ఎక్కడా లేనిది మనకే ఉంది, నీళ్లు. ఈ సంవత్సరం ఎల్లినో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ రోజు దూరదృష్టితో పట్టిసీమ ప్రారంభించి పట్టిసీమ నుంచి కృష్ణా డెల్టాకు నీళ్లు తీసుకొచ్చి ఇచ్చింది 12 సంవత్సరాల కంటే ముందు. ఆ నీళ్లు ఈరోజు శ్రీరామ రక్ష మనకు. రాబోయే సంవత్సరం పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం నీళ్ళని కృష్ణా జిల్లా తీసుకొస్తాం, నేరుగా గ్రావిటీతో కృష్ణా డెల్టా పారడమే కాకుండా అమరావతి ఒక పక్కన కృష్ణా నీళ్లు, ఇంకో పక్క గోదావరి నీళ్లు, రెండు చూస్తే అమరావతి మొత్తం నీటి సమస్య ఉండదు. ఇలాంటి బ్రహ్మాండమైన నది ఉండే ఏకైక రాజధాని మన అమరావతి అని మరొకసారి తెలియజేస్తున్నా. లోపల కూడా వాటర్ పెట్టాం, కెనాల్స్ పెట్టాం. విజయవాడలో కూడా 3 కెనాల్స్ ఉన్నాయి. వెస్ట్రన్ డెల్టాకి ఇంకో కెనాలు మనోహర్ నేరుగా తెనాలి వరకు వెళ్తుంది. అది కూడా వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉపయోగిస్తాం. నీళ్ళు ఎప్పుడు కూడా మనిషికి ఆహ్లాదకరం. నీటిని చూస్తే టెన్షన్ పోతుంది, ఒక ప్లజెంట్ అట్మాస్ఫియర్ క్రియేట్ అవుతుంది. అందుకే రెండో ప్రిన్సిపల్ కింద బ్లూ సిటీ అంటున్నాను. మొదటిది నో పోల్ సిటీ, రెండోది బ్లూ సిటీ, మూడోది గ్రీన్ సిటీ. బయోడైవర్సిటీలో ప్రపంచంలో నెంబర్ 1 మన అమరావతి. ఏ చెట్టు కావాలన్నా వస్తుంది. చెట్టు ఎప్పుడు కూడా మనకు ఆహ్లాదకరంగా ఉంటుంది, ఆరోగ్యకరంగా ఉంటుంది, మనకు ఆక్సిజన్ ఇస్తుంది.
కాబట్టి గ్రీన్ సిటీ కూడా తయారు చేస్తాం. గార్డెన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇక్కడ మీరు చూసారు, మొన్నటి వరకు చూస్తే ఈ ప్రదేశం ఇంత సుందరంగా ఉండేది కాదు. ఈరోజు చెట్లు పెట్టిన తర్వాత, ఇది చేసిన తర్వాత మనం ఇక్కడికి వస్తానే మన ఊరేనా, నిన్నటి వరకు తిరిగిన కరకట్ట రోడ్డేనా, దాని పక్కనే ఇది వచ్చిందా అని మనకందరికీ ఆశ్చర్యం కలిగే పరిస్థితి. ఈరోజు ఇది చేస్తే నాకు కొంతమంది అంటున్నారు, నిన్నటి వరకు కరకట్ట రోడ్లో పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాం, కొంతమంది చనిపోయాం. ఈరోజు అమరావతి రాజధానికి రాజమార్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. వన్స్ ఈ రోడ్డు ఎక్కితే ఇంకా మీకు అక్కడి నుంచి అనుభూతే, ఇంకా ట్రావెల్ చేయడం అనేది రాజధాని ఎట్లుంటుందో ఊహించుకోవడమే. అలాంటి ఇది ప్రారంభం మాత్రం. ఇక్కడి నుంచి ఈ రోడ్డు నేరుగా పోయి విజయవాడ గుంటూరు నేషనల్ హైవే కనెక్ట్ చేస్తాం. తాడేపల్లి ద్వారా పోయి కనెక్ట్ అవుతుంది. ఇలాంటి రోడ్లన్నీ చాలా వస్తాయి. నాలుగోది గ్రీన్ ఎనర్జీ. మీరు ఈ విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ వాడే కరెంట్ అంతా మీ ఇంటి పైన మీరందరూ సోలార్ ప్యానెల్స్ పెట్టుకోవాలి. మీరే కరెంట్ ఉత్పత్తి చేసుకోవాలి. చాలకపోతే మేము గ్రీన్ ఎనర్జీ తెస్తాం, అది కూడా ఇక్కడ ఇస్తాం. నెట్ జీరో, పొల్యూషన్ ఫ్రీ. అమరావతిలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు జీవితకాలం ఇంకొక 20-25 సంవత్సరాలు ఎక్కువగా ఉంటుంది. అది అమరావతి యొక్క ప్రత్యేకత. ఇంకొక పక్క గ్రీన్ ఎనర్జీ పెట్టినప్పుడు పొల్యూషన్ లేకుండా నెట్ జీరో తీసుకొస్తాం. ఇవన్నీ ఉంటే ఆదాయం కూడా కావాలి. కాబట్టి నాలెడ్జ్ ఎకానమీ, డీప్ టెక్ క్యాపిటల్. ఫస్ట్ టైం అమరావతిలో మీరు చూశారు, క్వాంటమ్ వ్యాలీ వచ్చింది. క్వాంటమ్ అంటే ఎవరికి తెలియదు. ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఇప్పుడు ఏఐ మాట్లాడుతున్నా. నెక్స్ట్ లెవెల్ క్వాంటమ్. డేటా సెంటర్లు వస్తున్నాయి. మీరు ఇమాజిన్ చేసుకుంటే శారీరక కష్టపడడం కాదు, మైండ్ ఉపయోగించి, సెల్ ఫోన్ ఉపయోగించి మీరు పనిచేస్తే ఆకాశమే హద్దుగా మనం అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది. అందుకే ఈ సిటీకి డీప్ టెక్ క్యాపిటల్ గా నామకరణం చేయడమే కాకుండా అన్ని యూనివర్సిటీలు ఇక్కడ వస్తాయి. ఎస్ఆర్ఎం వచ్చింది, విట్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది. పనులు ప్రారంభించాం. బిట్స్ పిలాని, వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ క్యాంపస్ ఇక్కడికే వస్తా ఉంది. పనులు మీరు చూస్తే వెంకటేశ్వర స్వామి దేవాలయం పక్కన, ఈ యొక్క వెస్టర్న్ బైపాస్ పక్కన బ్యూటిఫుల్గా వచ్చే పరిస్థితి వస్తుంది. ఈ 5తో అమరావతి రాజధాని నిజమైన స్ఫూర్తితో ప్రజా రాజధానిగా, దేవతల రాజధాని, ఆ స్ఫూర్తి మీరు ఇవ్వాలి. మొన్న మీరందరూ కూడా ఒక పని చేశారు, ఒక స్ఫూర్తిదాయకంగా ఇచ్చారు. శాశ్వతంగా ఆ స్ఫూర్తి ఉండాలంటే మీలో ఎప్పటికప్పుడు చెప్పుడు మాటలు వదిలిపెట్టి రాష్ట్రం అంతా కూడా ఆలోచించాలి. ఇది ప్రారంభం మాత్రం. నాకు ఒక ఆలోచన ఉంది. అమరావతి నెంబర్ 1 క్యాపిటల్గా భారతదేశంలోనే కాకుండా టాప్ 5లో ఒకటిగా అమరావతి తయారవుతుంది. దాంట్లో అనుమానం లేదు. కొంతమందికి విజన్ తెలియని వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. అమరావతి అక్కడి నుంచి వస్తే ఈ పక్క మంగళగిరి, తాడేపల్లి ఇంకొక కార్పొరేషన్, విజయవాడ ఇంకొక కార్పొరేషన్, గుంటూరు ఇంకొక కార్పొరేషన్, ఆ తర్వాత ఒక 10 మున్సిపాలిటీలు. చిల్లకలూరిపేట పక్కన చూసే సత్తెనపల్లి, తెనాలి, నూజివీడు, ఇవన్నీ కూడా మీరు చూస్తే అనేక కార్పొరేషన్లు అన్నీ కలుస్తాయి. దీనికి ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 96 కిలోమీటర్లు ఇంటర్నల్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్, 190 కిలోమీటర్ల అవుటర్ రింగ్ రోడ్. కేంద్రం కూడా దాన్ని కన్సిడర్ చేస్తున్నారు. మొన్న నేను ఈ సమయంలో మనందరం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ప్రధానమంత్రి గారిని, కేంద్రాన్ని మనస్ఫూర్తిగా అభినందించాలి.
ధన్యవాదాలు తెలియజేయాలి. దానికి కారణం ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి పనులు ప్రారంభించారు. నేను ఆయనకు ఒక హామీ ఇచ్చాను. 2028 భారతదేశం మెచ్చిన రాజధాని అమరావతిని మళ్లీ ప్రారంభించవలసింది మీరేని ఆహ్వానించాను. ఆయన వస్తున్నాడు. అప్పటికి పనులన్నీ పూర్తి చేస్తాం. ఈ విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే రోడ్లు కూడా మీరు చూడండి, స్ట్రైట్ రోడ్లు ఇవి. సింధు నాగరికతలో విన్నాం గ్రిడ్ రోడ్లు ఉంటాయని, గ్రిడ్ తరహా రోడ్లని. వాస్తు కూడా బ్రహ్మాండమైన వాస్తు. మొన్న ఒక ఆయన చెప్పాడు, సీడ్ యాక్సెస్ రోడ్ అయిపోయిన తర్వాత దీన్ని ఆపడానికి ఎవడి తరం కాదు, ఇది వన్ సైడ్గా అన్స్టాపబుల్ అని. ఎన్ని ప్రయత్నాలు చేశారండి. కడాన ఒక చిన్న బిట్టు 1% ఆ రైతును పట్టుకొని కూడా ఊగినాడు. నిన్న కూడా హైకోర్టు క్లియర్గా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా మేము ఇంటర్ఫేర్ కామని నిన్న లిటిగేషన్ ఇస్తే కొట్టేశారు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి దుర్మార్గులతో రాష్ట్రానికి చాలా ప్రమాదం, పెను ప్రమాదం. అందుకే ఈరోజు మిమ్మల్ని ఒకటి కోరుతున్నాం. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాష్ట్రం మొట్టమొదటిసారిగా మన అమరావతిలో చేస్తున్నాం ఎల్లుండు. కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, దీన్ని ఒక స్ఫూర్తిదాయకంగా మీరు ముందుకు తీసుకుపోయి మనందరం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను ఎప్పటికప్పుడు అన్నిటికీ టైం బౌండ్ ప్రోగ్రాం పెట్టుకుంటున్నాను. నాకు చాలా సంతోషం. ఒక పక్క నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇంకొక పక్క బీజేపీ మన నరేంద్ర మోడీ గారు కానీ, మా ముగ్గురి ఆలోచన ఒకటే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావాలి, ప్రజా సమస్యలన్నీ పరిష్కారం కావాలి, మీ జీవితాలు బాగుపడాలని ఏకైక లక్ష్యంతో నిస్వార్థంగా పనిచేసేది ఈ కూటమి ప్రభుత్వాన్ని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత 2047 ఇక్కడ ఒక మాట చెప్పాలి. చంద్రబాబు నాయుడు అనే నేను రాజధానికి సంకల్పం చేశాను అమరావతిగా. ఆ సంకల్పాన్ని అనునిత్యం ఫాలో చేస్తూ ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాం. 2047కి ఈ అమరావతి రాజధాని నెక్స్ట్ స్థాయికి తీసుకొస్తాం. పవన్ కళ్యాణ్ అనే నేను పూర్తిగా సహకరించి ఇద్దరం కలిసి పనిచేస్తున్నాం. కాబట్టి రాష్ట్రానికి ఒక చరిత్ర తిరగ రాయబోతున్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నరేంద్ర మోడీ అనే నేను ప్రధానమంత్రిగా మనకు సహకారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ఊహించినటువంటి ప్రగతికి మనం నాంది పలికాం. ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను, మీరు కూడా అనే నేనే. మీకు ఒక పేరుంది, అనే నేను అనే పేరు పెట్టుకొని వికసిత్ భారత్ వస్తుంది 2047, స్వర్ణ ఆంధ్రప్రదేశ్ అవుతుంది 2047కి. మరి మీరు ఎక్కడుంటారు? అందుకే మిమ్మల్ని అడుగుతున్నా, అనే నేను, మీరు కూడా ఏం చేయాలంటే ఒక చేత్తో నేషనల్ జాతీయ జెండా, హృదయంలో పవిత్ర సంకల్పం, అజెండా, మీ అజెండా మీరు సంకల్పం చేయాలి. మాటలు చెప్తే లాభం లేదు. మీరేం కావాలనుకుంటున్నారు? ఏ స్థాయిలో ఉండే వ్యక్తి అయినా ఏమి కావాలి అనుకుంటున్నారో ఒక సంకల్పం చేయాలి. ఆ సంకల్పం గుర్తు రావడానికి పిల్లలకు ఒక కార్యక్రమం చేశాం మేము. స్కూల్లో గ్రీన్ పాస్పోర్ట్ ఇచ్చి ఒక చెట్టు పెట్టమన్నాం. ఆ చెట్టు పెట్టి ఎవ్రీడే నీళ్లు పోయమన్నాం.
ఆ చెట్టును చూసుకొని నీ సంకల్పాన్ని మళ్ళీ రివ్యూ చేసుకోమన్నాం, పునరుద్ధరించుకోమన్నాం. 2 కూడా ప్యారలల్గా తీసుకుపోమన్నాం. 6 ఏళ్ల తర్వాత ఆ పిల్లవాడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు 7 ఏళ్ల తర్వాత బయట వెళ్తే ఆ చెట్టు ఇంకొకరిని దత్తత తీసుకోమన్నాం. అక్కడి నుంచి ఆ చెట్టు పెంచే బాధ్యత ఇంకొకరికి వస్తుంది. చెట్టు శాశ్వతం. కొంతమంది వ్యక్తులు బయట పోవచ్చు. ఈ విషయాన్ని మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరందరూ ఆక్సిజన్ పిలుస్తున్నారా? పీలుస్తున్నామని చేతులు పైకెత్తండి. పీల్చకపోతే మేము పీల్చడం లేదు, మాకు ఆక్సిజన్ అవసరం లేదని చేతులు పైకెత్తండి. వాళ్ళ కసం ముక్కు మూసుకోమన్నాం, ఏమవుతారో చూద్దాం. అయితే ఆక్సిజన్ ఎక్కడి నుంచి వస్తుంది? చెట్టు నుంచి వస్తుంది. మీరేం చేస్తున్నారు? కార్బన్ డైఆక్సైడ్ వదిలిపెడుతున్నారు. కార్బన్ డైఆక్సైడ్ని ఆక్సిజన్గా కన్వర్ట్ చేయాలి. చెట్టు కావాలి. మీరు మాత్రం చెట్లు పెట్టరు, చెట్లు నరుకుతారు. ఎట్లా? అందుకే నేను ఒక పిలిపిస్తున్నాను. రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి మీ ఇంట్లో కానీ, మీ ఆఫీసులో కానీ, మీ పొలంలో కానీ ఒక చెట్టు పెట్టే బాధ్యత మీరు తీసుకోవాలి. ఆ చెట్టును పెంచాలి. ఆగస్టు 15న మీరు ఒక సంకల్పం చేస్తారు. ఆ సంకల్పం మీ గుండెలో పెట్టుకుంటారు జ్ఞాపకానికి. ఇంకొక పక్క జాతీయ జెండా చేతిలో పెట్టుకుంటారు. స్ఫూర్తి, జాతీయ స్ఫూర్తి. మీరు చేసేది ఒక సంకల్పం కోసం పనిచేస్తారు. ఆ చెట్టును చూస్తారు, మళ్ళా గుర్తు చేసుకుంటారు, రీఎన్ఫోర్స్ చేస్తారు. మామూలుగా పుట్టిన వ్యక్తులు ఈరోజు అసాధారణమైన శక్తులుగా తయారయ్యారు. ఈరోజు మీరు చూడండి, నేను అనే ద్రౌపది ముర్ము ఏంటి ఆవిడ? ఎన్ని కష్టాలు అనుభవించింది, కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నది. ఇంకొక పక్క ఒక పేద కుటుంబంలో పుట్టింది, కష్టపడి చదువుకున్నది. రాజకీయాల్లోకి రావాలంటే రాజకీయాల్లోకి వస్తే ఒరిస్సాలో మంత్రి అయింది. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదిగి గవర్నర్ అయింది. అక్కడి నుంచి ఈరోజు దేశ అధ్యక్షురాలుగా మన యొక్క హక్కులను కాపాడే రాజ్యాంగానికి పరిరక్షకురాలుగా తయారైందంటే అది ఇండియాలో ఉండే అవకాశాలు. అందరికీ ఒకే ఓటు. కోటీశ్వరుడికి ఒకటే, ముఖ్యమంత్రికి ఒకటే, ప్రధానమంత్రికి ఒక ఓటే. ఆ ఓటే ఆయుధం. మీకు కూడా ఒక బాధ్యత ఉండాలి. ఒక ఎన్టీ రామారావు అనే నేను, అబ్దుల్ కలాం అనే నేను, లేకపోతే నరేంద్ర మోడీ అనే నేను, మీరు కూడా ఒకసారి అనుకోండి అని నేను. మీకు శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. మీరు సంకల్పాన్ని చేసి మీరు అనునిత్యంగానే ఆ సంకల్పాన్ని నెరవేర్చడానికి మార్గాలు వెతికితే అది జయప్రదం అవుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈ సంవత్సరం ఈ రోజు నుంచి నేను మిమ్మల్ని ఒకటే కోరుతున్నా. మొన్నటి నుంచి నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు నేను ఒకటే మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేసేది, 10 నుంచి 15 వరకు మామూలు స్ఫూర్తి. ఏదో స్వాతంత్రం అంటే మీరు ఏమనుకుంటున్నారంటే త్యాగాలు మర్చిపోతున్నారు, ఏ పర్పస్కి వచ్చింది మర్చిపోతున్నారు. ఇంకో పక్క పిల్లలేదో స్కూలుకి పోతే ఏదో స్వాతంత్ర దినోత్సవం కాబట్టి హాలిడే ఇవ్వడం తప్ప, లేకుంటే జెండా ఎగరేయడం తప్ప చేస్తున్నారు అనుకుంటున్నారు. నేను మీ అందరికీ పిలిపిస్తున్నా, మనందరికీ స్వాతంత్రాన్ని వచ్చింది. ఎంతోమంది త్యాగాలు చేశారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు, ఆస్తులు పోగొట్టుకున్నారు, జీవితాలను త్యాగం చేశారు. అలాంటి స్ఫూర్తిదాయకమైనటువంటి స్వాతంత్ర విలువల్ని మనం నెమరేసుకోవాలి. ప్రతి ఒక్క ఇంటి పైన జాతీయ జెండా ఎగరాలి. మీ చేత్తో జాతీయ జెండా పట్టుకోవాలి. మీ మనసులో ఒక అజెండా, ఒక సంకల్పాన్ని ఏర్పాటు చేసుకునే బాధ్యత మీ అందరిదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇక్కడుండేవాళ్ళు కాదు, రాష్ట్రంలో అందరూ కూడా ఇదే ఆలోచించాలి. నేను అందుకే ఒక మాట అన్నాను, పార్ట్నర్స్ ఇన్ నేషన్ బిల్డింగ్. మీరేమనుకుంటున్నారంటే
దేశ నిర్మాణంలో భాగస్వాములం. ఏదో యుద్ధం చేస్తేనే దేశ నిర్మాణం అనుకుంటున్నారు. కొంతమంది రాజకీయాల్లోనే ఏదో పనులు చేస్తాం అనుకుంటారు. కాదు, ప్రతి ఒక్క రైతు నిష్ఠగా ఆదర్శంగా పనిచేస్తే, ఒక విద్యార్థి బాగా చదువుకుంటే, ఒక లేబర్ బాగా పనిచేస్తే, లేకపోతే ఏ వ్యక్తి అయినా సరే ఆ వృత్తిలో రాణిస్తే అదే నిజమైన దేశ అభివృద్ధి. మీ అభివృద్ధి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. మీ కుటుంబాన్ని మీరు గౌరవించుకుంటూ అభివృద్ధి చేసుకోవాలి. మీ గ్రామం, మీ మండలం, మీ ప్రాంతం, ఇది మనందరి బాధ్యత. మనం ఒక్కరే బాగుంటే లాభం లేదు. మన దగ్గర వేల కోట్ల రూపాయలు ఉంటాయి, ఇంకొకటి తినడానికి తిండి లేదు. ఏంటి ఆ సమాజం? అనారోగ్య సమస్య, ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలంటే డబ్బులు ఉండవు. ఎందుకు ఈ దౌర్భాగ్యం? ఈ విషయాలు మీరు ఆలోచించాలి. ఈ స్ఫూర్తిని అన్ని మండలాల్లో చేయాలి. ఈ రోజటి నుంచి ఎల్లుండి వరకు ప్రతి ఇల్లు, ప్రతి ఆఫీసు, ప్రతి వాణిజ్య సంస్థ జాతీయ జెండాతో రెపరెపలాడాలి. స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలి. జాతిని మొత్తం స్ఫూర్తితో నింపే బాధ్యత మీ అందరిది. రేపు ఈరోజు ఎక్కడికక్కడ మండలాల్లో, అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడికక్కడ పెద్ద పెద్ద ర్యాలీలు కూడా తీయాలి. సంఘీభావ యాత్ర చేయాలి. తిరంగా ర్యాలీలు ఎక్కడికక్కడ చేయాల్సిన అవసరం ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేసి ఒక్క ఆఫీసర్లే కాకుండా, మంత్రులే కాకుండా, ఎమ్మెల్యేలే కాకుండా ఇది ప్రజా ఉద్యమంతో 80వ స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకోవాలి. ఇక్కడి నుంచి ఒక రోజు కాదు, రాబోయే 21 సంవత్సరాలు మీకు పిలిపిస్తున్నా. మీరు అవునన్నా కాదన్నా భారతదేశం 2047కి నెంబర్ 1 దేశంగా ప్రపంచంలో తయారయ్యే శక్తి, సామర్థ్యం భారతదేశానికి ఉన్నాయి. అదే సమయంలో మనం ఆలోచించేది 2047కి స్వర్ణ ఆంధ్రప్రదేశ్గా తయారు చేసుకుంటాం. ఈ రెండు కూడా ఒకదానికొకటి సమన్వయం చేసుకుంటూ ముందుకు పోతాం. కాబట్టి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈ రోజు నుంచి మీరు ఆ స్ఫూర్తి రావాలి. ప్రతిరోజు నేను మీకు గుర్తు రావాలి. నేను ఒక బ్రాడ్ విజన్ ఇచ్చాను. మీరందరూ ముందుకు వచ్చి మార్పులు చేయమంటే చేస్తాను. అమరావతి ఏ విధంగా ఉండాలనో చెప్పాను. ఈ అమరావతిలో ఇంకా ఏం చేస్తే బాగుంటుందో మీరు కూడా ముందుకు రండి. మీ ఆలోచనలు ఇవ్వండి. అవన్నీ కూడా అడాప్ట్ చేస్తా. ఎంతవరకు ప్రాక్టికల్గా ఉంటే అవన్నీ అమలు చేస్తాం. ఇలాంటి మీ సంకల్పం, మీ సంకల్పాన్ని జయప్రదం చేసే సహకారం ఈ ప్రభుత్వం ఇస్తుంది, ఎన్డీఏ ప్రభుత్వం ఇస్తుంది. దయచేసి ఈరోజు ప్రారంభం మాత్రం రోడ్డు వచ్చింది, ఇంటి దగ్గర పోయి పడుకుంటామంటే ఈ రోడ్డే తిండి పెడదు. రేపటి నుంచి ఇంకా ప్రతి ఒక్క రోడ్డు పూర్తి కావాలి, ప్రతి బిల్డింగ్ పూర్తి కావాలి. ఇది ఒక ఎకనామిక్ క్యాపిటల్ కావాలి. ఇది 5 కోట్ల తెలుగు ప్రజలకు రాజధాని కావాలి. ప్రతి ఒక్కరి కోరికలు నెరవేర్చే సంకల్ప సిద్ధికి ఇది కేంద్రం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఎల్లుండి బ్రహ్మాండంగా మనం చేసుకుందాం. కాబట్టి మీరందరూ మళ్ళా ఇంట్లో పడుకుంటే స్ఫూర్తి రాదు. ఇలాంటి స్ఫూర్తిదాయకమైన మీటింగులకు రావాలి. ప్రతి ఒక్కరూ ఎల్లుండి అందరం కూడా ఆగస్టు 15 తారీఖున స్వాతంత్ర దిన సమరంలో పోరాడిన యోధులకి నివాళులర్పించడమే కాకుండా జాతీయ స్ఫూర్తిని పెంచుకుందాం. అందరం భాగస్వాములు అవుదామని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈరోజు ఐఎమ్ వెరీ హ్యాపీ, చాలా ఆనందంగా ఉన్నా. మొదటి మెట్టెక్కాను. ఇంతవరకు మెట్లే కడుతున్నాం. అలాంటిది ఈరోజు మొదటి మెట్టెక్కాం.